ఇటు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కవిత ట్వీట్ చేశారు. ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఇటు కవిత ట్వీట్ చేసింది. ఎక్కడా కూడా నాన్న అనే పదం లేకుండా కవిత విషెస్ని చెప్పడంపై మొత్తానికైతే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇటు కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత ట్వీట్ చేయడం, అలాగే సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఆ ట్వీట్ వైరల్గా మారింది. కవిత ట్వీట్ వైరల్గా మారడంతో ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు దానిపైన ఆ ట్వీట్ పైన దాడులు చేస్తున్నారు, ఇటు కవిత పైన కూడా దాడులు చేస్తున్నారు. ఒకసారి ఆ ట్వీట్ మనం విషయంలో చూస్తున్నాము, మీకు అది ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఎక్కడ నాన్న కానీ లేకపోతే తండ్రి గారికి కానీ అంటూ ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ ఫోటో కూడా ఎక్కడా వాడలేదు. మొత్తానికైతే దీని మీద అన్ని రకాల డిస్కషన్స్, అంటే ఇటు సోషల్ మీడియాలో డిస్కషన్స్ అవుతున్నాయి.